హాయ్ అండి. ఎంత టూత్పేస్ట్ వాడాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఎంతెంత టూత్పేస్ట్ వాడాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. హలో, దిస్ ఇస్ డాక్టర్ సాత్విక, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో అంతకుముందు మాట్లాడుకున్నట్టు బ్రషింగ్ అనేది మనం 6 months నుండి, అంటే ఫస్ట్ టూత్ వచ్చినప్పటి నుండి చేయొచ్చు. కానీ టూత్పేస్ట్ ఎప్పటి నుండి వాడాలి అనేది మోస్ట్ కామన్ డౌట్. టూత్పేస్ట్ అనేది 1 year నుండి వాడచ్చు, అది కూడా పేరెంట్సే బ్రష్ చేయించాలి. 1 year నుండి 3 years వరకు టూత్పేస్ట్ ఎంత అమౌంట్ యూజ్ చేయాలంటే బియ్యపు గింజంత, కేవలం బియ్యపు గింజంత అమౌంట్ మాత్రమే యూజ్ చేసి బ్రష్ చేయాలి. ఒకవేళ పిల్లలకి కేరీస్ వచ్చినాయనుకోండి, ఈ టైంలోనే కేరీస్ ఉన్నాయనుకోండి, ఫ్లోరైడ్ టూత్పేస్ట్ యూజ్ చేయొచ్చు. కేరీస్ లేకపోతే ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 3 years నుండి 6 years వరకు, అంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ప్రీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఎట్లా అంటే ఒక పల్లి గింజంత అంత టూత్పేస్ట్ మాత్రమే వాడాలి. మనకు యాడ్స్లో చూపించినట్టు బ్రష్ మొత్తం టూత్పేస్ట్ అవసరం ఉండదు, ఒక పల్లి గింజంత టూత్పేస్ట్ మాత్రమే వాడాలి. ఓకే, వీళ్ళకు కూడా పేరెంట్సే బ్రష్ చేయించాలి. లేదు వాళ్ళు మేమే చేసుకుంటామని మారం చేస్తే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే మీరు చూడడం, లేదా వాళ్ళు చేపట్టి చేయించడం అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ టీనేజ్ పిల్లలు, టీనేజ్ వరకు 6 years నుండి టీనేజ్ వరకు కూడా సేమ్ పల్లి గింజంత టూత్పేస్టే వాడాలి. ఇప్పుడు వాళ్ళది వాళ్ళు బ్రష్ చేసుకోవడం అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే, అండ్ ఈ 3 ages వాళ్ళు కూడా సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న టూత్ బ్రషెస్ మాత్రమే వాడాలి. టూత్ బ్రష్ వెనకాల మనకు సాఫ్ట్ బ్రిసిల్సా, హార్డ్ బ్రిసిల్సా, మీడియం అని రాసి ఉంటుంది. మ్యాక్సిమం సాఫ్ట్ బ్రిసిల్సే యూజ్ చేయడం బెటర్. చిగుర్లు అనేవి లేతగా ఉంటాయి కదా, అది బెటర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టీనేజ్ తర్వాత వాళ్ళు కేరీస్ లేవు, సెన్సిటివిటీ లేదు అంటే వీ కెన్ యూస్ మీడియం బ్రిసిల్స్. ఓకే, హార్డ్ అనేది యూజ్ చేయకండి, అసలు హార్డ్ అనేది వద్దు, అవసరం లేదు. ఓకే, మోస్ట్లీ సాఫ్ట్ మీడియం అనేది యూజ్ చేయాలి. ఓకేనా.